వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం మునుగోడు మండలం రావిగూడెం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మన వెనుక ప్రాథమిక పాఠశాల రావిగూడెంలో బోర్డు చూస్తున్నారు చూడండి. రేకుల షెడ్ కింద విద్యార్థులకు చదువు చెప్తా ఉన్నారు. ఆ రేకుల షెడ్ చూస్తే ఇక్కడ చూస్తే అండి, ఏ పెద్ద వాన వచ్చినా పెద్ద గాలి వాన వచ్చినా కానీ కూలిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నది. ఈ స్కూల్ చూసుకుంటే ఎక్కడ కూడా సరైన సౌకర్యాలు లేవు, మరమ్మతులు లేవు. ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అంతా కూడా టాయిలెట్లు సరిగా లేవు. విద్యార్థులు ఉన్నా కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు నోచుకునే పరిస్థితిలో ఈ స్కూల్ ఉన్నది. తక్షణమే ఇక్కడ ఉన్న స్థానికులు కానీ, ఎవరైనా ఫౌండేషన్ వాళ్ళు కానీ, లీడర్లు కానీ ఎవరైనా ఉంటే దీనికి ఇక్కడ కనీస సౌకర్యాల కోసం వాళ్ళు సహకరించాలని చెప్పి వైఫై మీడియా ద్వారా కోరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి ఇక్కడ సమస్యలు ఏంది, ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి టీచర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రండి. ఇక్కడ రావిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఒక మేడం ఉన్నారు. ఇక్కడ మేడం చూస్తే ఈ రేకుల షెడ్ కింద చదువు చెప్తా ఉన్నారు. కింద కూర్చొని కూడా ఆమె చదువు చెప్తా ఉన్నారు పిల్లలకు. అంటే ఇక్కడ సమస్యలు ఏంది, ఏ విధంగా ఉన్నాయని ఆ మేడాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ సమస్యలు ఏంది, మీరు ఎందుకు కింద కూర్చున్నారు, కింద కూర్చొని చదువు చెప్పడానికి గల కారణాలు ఏంటో మీరు చెప్పండి. సార్, నా పేరు ధనలక్ష్మి. ఇక్కడ నేను 2022లో ఈ పాఠశాలకి రావడం జరిగింది 317 జీవో ద్వారా. నేను అంతకుముందు రావణపేట మండల్ వెల్లంకిలో పనిచేసినాను. అక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా ఉండేవి. ఇక్కడికి నేను వచ్చిన రోజు మరీ ఎంత అధ్వానంగా ఉందంటే, ఇందులో అన్ని ఏనగుండలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ ద్వారా అసలు చూడటానికి కూడా అంత శుభ్రంగా ఉండకపోయేది. ఇక్కడ ఒకటే ఒక గది ఉంది, ఒకటే ఒక తరగతి గది ఉంది. ప్రస్తుతానికి మా బల్లో 31 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యార్థులందరినీ మనము ఒకే తరగతి గదిలో కూర్చొని చెప్పలేము పాఠాలు. ఇప్పుడు నేనున్న మాకు ఒక సార్ ఉన్నారు, మేమిద్దరం ఇక్కడ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నాము. ఇప్పుడు నేను ఫస్ట్ 1వ తరగతికి, 2వ తరగతి, 4వ తరగతి మార్నింగ్ నా దగ్గర కూర్చోపెట్టుకుంటా. సార్ ఏమో 3-5కు కూర్చోపెట్టుకుంటారు. కానీ సార్ ఆఫీస్ రూమ్ లాగా బీరువాలో ఉంటాయి, పనులు ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి తన ఆ గదిలో కూర్చోవాలి. ఇప్పుడు నేను కూర్చోవడానికి గది లేదు. నేను ఎక్కడ కూర్చోవాలి? పోనీ అక్కడ చెట్టు కింద కూర్చుందామంటే కొంచెం ఎండ పొడవు వచ్చి పిల్లలకు ఎండ తగులుతుంది. అందుకని నేను ఏం చేస్తున్నానంటే, ఈ రేకుల షెడ్డే మాకు ఒక గదిలాగా ఇక్కడ కూర్చొని నేను పిల్లలకు పాఠాలు చెప్పాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ స్థానికులు కానీ ఎవరు పట్టించుకోదా? చూస్తే ఇక్కడ బండలు లేవు, మొత్తం మట్టి తేలి ఉంది, రాళ్ళు తేలి ఉన్నాయి. ఏంది పరిస్థితి అసలు? ఇక్కడ టాయిలెట్స్ చూసి సరిగా లేవు. ఏంటి మీరు ఇక్కడ స్థానికులు పట్టించుకోకపోవడమా? దేనికి కారణం ఏంది? ఇప్పుడు మరమ్మతు ఫండింగ్ వస్తుంటారు, ఎవరన్నా ప్రభుత్వం నుంచి ఫండింగ్ రావడం లేదా? ఏంది పరిస్థితి అసలు? ఎందుకు ఇట్లా ఉంది? గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అంటే అది గవర్నమెంట్ అన్ని స్కూళ్ళకి ఇచ్చేటప్పుడే మన స్కూల్కి ఇస్తారు సార్. మన స్కూల్కి ప్రత్యేకంగా అంటూ ఫండ్ ఏమి ఉండదు. అందరి వాళ్ళ వచ్చినట్టే మనకు కూడా స్కూల్కి రావాలి. ఇక్కడ గ్రామస్తులు ఈ స్కూల్ని పట్టించుకోవడం అనేది తక్కువ. అసలు ఈ బడికి ఏమైనా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ పట్టుకోవడానికి వస్తారు తప్ప వాటర్ పట్టుకోవడానికి వచ్చేటప్పుడు కూడా మేము ఇక్కడే కూర్చొని చదువుకుంటుంటాము. మరి ఎందుకు ఇట్లా కూర్చుంటారు, నేల మీద కూర్చుంటారు? మనం ఎవరికన్నా వెళ్దాము, ఏమన్నా అడుగుదాము అని వీళ్ళు మాత్రం ఏం పట్టించుకోరు. తల్లిదండ్రులు కూడా ఎప్పుడో ఒకసారి వస్తారు. ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్ వచ్చినా మాత్రం తల్లిదండ్రులే వస్తారు. ఇక్కడ జాయిన్ చేసిన పిల్లల తల్లిదండ్రులకు ఉంటుంది, అయ్యో నా పిల్లలు ఇట్లా కూర్చొని చదువుకుంటుర్రే ఎట్లా అని వాళ్ళు బాధపడతారు. కానీ ఎవరేం చేయగలం సార్? ఒక తరగతి గది చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. పేరెంట్స్ పేద వాళ్ళు కూడా అంతగా సహాయం చేయలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అందుకని మనకు ఇక తరగతి ఎవరన్నా ఇప్పుడు ఎవరైనా సేవా కార్యక్రమాలు, ఎవరు ఫౌండేషన్ వాళ్ళు కానీ ఎవరన్నా అప్రోచ్ అయ్యారు, ఎవరన్నా రావడం జరిగింది ఇక్కడికి? ఎవరన్నా ఇంకా మేము ఎవరిని అప్రోచ్ కాలేదు సార్. ఎవరిని కూడా మాకు అంతగా తెలియదు కాబట్టి మేము ఎవరిని అప్రోచ్ కాలేదు. ఇక ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ ఈ విధంగా పాఠాలు చెప్పుకుంటూ ఉంటున్నాం అంతే సార్. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఎక్కడున్నా కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు దయచేసి మీరు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. మరిగూడెంలో మీ సొంత నిధులతో డబ్బు ₹1 కోటి ఖర్చు పెట్టి స్కూల్ కట్టించారు. చాలా విద్యకు చాలా ముఖ్యమైన సహకారం చేస్తూ ఉన్నారు మీరు. ఎందుకంటే ఈరోజు ఈనాటి బాలే రేపటి పౌరులు ఈ దేశానికి. రేపు వీళ్ళ నుంచే చూస్తే వీళ్ళు ఇలా ఉన్నారు, కానీ రేపు వీళ్ళు ఒక డాక్టర్లు, కలెక్టర్లు, ఐపీఎస్లు అయ్యే పరిస్థితి, డాక్టర్లు, లాయర్లు అయ్యే పరిస్థితి వీళ్ళు ఉన్నది. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా మనం ప్రభుత్వము సహకరించాలి, విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మేము కార్పొరేట్ లెవెల్లో మేము ప్రభుత్వ స్కూల్ కట్టిస్తాం, ఉచిత విద్య అందిస్తామని చెప్పడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ఏమన్నా మరమ్మతులు కావాలన్నా, బెంచీలు కావాలన్నా కానీ కట్టిస్తురని చెప్పి లాస్ట్ తన మాటలు చెప్తా ఉంది.
దయచేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి రావిగూడెంలో ఉన్న స్కూల్ని మీరు కొంచెం ఒకసారి రండి. ఎందుకంటే మునుగోడుకు కాలినడకం కూడా వచ్చే దూరంలో ఇది ఉంది. దయచేసి మీరు మీ మునుగోడులో ఉన్న కార్యకర్తలను పంపించండి. మీరు ఒక రోజు దయచేసి టైం తీసుకొని విజిట్ చేయండి, పిల్లలతో కూర్చోండి, మాట్లాడండి. దయచేసి వీళ్ళకు సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరో బాబు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా నీ పేరు? కుమారస్వామ. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాసా? చెప్పమ్మా, నీకు ఏం కావాలి? ఇక్కడ ఏమేమి లేవు? నాకు బెంచీలు కావాలి, మాకు క్లాస్ రూమ్ కావాలి, మాకు చెట్లన్నీ కొట్టేయాలి, రాళ్ళ వల్ల మాకు దెబ్బలు తాకుతున్నాయి, తలకాయలు అలిగి బ్లడ్ వెళ్తే మా టీచర్లు భయపడుతుర్రు. అయ్యో ఊరికి కింద పడ్డరా? అవును సార్, మాకు మట్టి ఒప్పియాలి, రాళ్ళు తీసి ఆ గుండు తీపియాలి, ప్లే గ్రౌండ్ కావాలి మాకు, ఇంకా బెంచీస్ అవన్నీ కావాలి. ఇక్కడ మీకు టీచర్లు చదువు మంచిగా చెప్తుర్రు. బాగా చెప్తారా? బాగా చెప్తారు సార్. మంచిగా చెప్తారా? మంచిగా చెప్తారు సార్. మంచిగా ఫుడ్ మంచిగా పెడుతురా మీకు? ఇక్కడ పెడుతురు సార్. గుడ్డు పెడుతురా? సార్. మంచిగా గుడ్డు పెడుతురా? నిజం చెప్పాలి. మంచిగా పెడుతురు. గుడ్డు పెడతారా? పెడతారు సార్. పెడతారా? ఓకే, వెరీ గుడ్. సో ఇది వీళ్ళ పరిస్థితి. చిన్న పిల్లలు, ఏ కల్మషం లేని పిల్లలు వీళ్ళు. వాళ్ళు అంటే ఈ చిన్న వయసులో వీళ్ళంటే వీళ్ళు కనీస సౌకర్యాలు అంటే ప్లే గ్రౌండ్ ఉండాలి, కూర్చోడానికి బెంచ్ ఉండాలి, బ్లాక్ బోర్డులు ఉండాలి, తరగతి గదులు ఉండాలి. ఇది కనీస సౌకర్యాలు ఉంటాయి. పిల్లలందరూ కూడా మంచిగా చదువుకుంటారు. సార్ వీళ్ళు ఈరోజు రేపు ఎవ్వరు సహకారాలు చేసినా కానీ రేపు వీళ్ళు కలెక్టర్లు అయ్యే అవకాశం ఉన్నది, డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది, లాయర్లు అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు రేపన్నాడు సమాజానికి సేవ చేసే వాళ్ళే ఈ విద్యార్థులు. రేపు భవిష్యత్తు వీళ్ళే. ఈ విద్యార్థులే రేపు దేశానికి భవిష్యత్తు. కాబట్టి దయచేసి వీళ్ళకు సహాయ సహకారం అందించాలని చెప్పి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని వైఫై మీడియా ద్వారా జర్నలిస్ట్ రామన్నగా మరొకసారి పిల్లలందరి తరపున రావిగూడెం స్కూల్లో చదువుతున్న విద్యార్థుల పక్షాన రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ రావిగూడెం పాఠశాలలో ఒక సార్ ఒక మేడం అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఏంది. తిరిగి మనం వేటివ్ న్యూస్లో ఇక్కడ సమస్యలు చూసి రావడం జరిగింది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఇక హెచ్ఎం సార్, రామగూడ స్కూల్ హెచ్ఎం. ఓకే సార్, ఇక్కడ ఏంది సమస్యలు ఏంది, ఏ విధంగా ఉన్నాయి, ఎన్నేళ్ళ నుంచి సర్వీస్ చేస్తారు ఇక్కడ చెప్పండి. 1 year దాటింది సార్. అయితే ఇక్కడ 5 తరగతులు ఉన్నాయి కానీ సరైన క్లాస్ రూమ్ లేవు సార్. 5 తరగతి ఒకటే తరగతిలో బోధించి 12 తరగతి బోధించడం మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు కట్టుకోవడానికి స్థలం ఉన్నది కానీ బిల్డింగ్ మాత్రం లేదు సార్. రెండో సమస్య బెంచీలు లేవు సార్. పిల్లలకు టాయిలెట్లు కూడా సరైన డోర్స్ లేవు సార్. ఈ సమస్యల గురించి ప్రభుత్వం ఆయన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు గౌరవనీయ రాజగోపాల్ రెడ్డి సార్ కూడా స్పందించి మా పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే మా విద్యార్థి తరపున నేను రుణపడి ఉంటాను సార్. అంటే ఇక్కడ దగ్గరలో మునుగోడు నియోజకవర్గం, మునుగోడుకు దగ్గరలో ఈ రావిగూడెం ప్రాంతం ఉంది. ఇక్కడ స్థానికులు కానీ స్టూడెంట్ పేరెంట్స్ కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదా, ఎవరిని కలిసే పరిస్థితి లేదా? అసలు పేరెంట్స్ ఉన్నది కానీ వాళ్ళ ఆర్థిక సోదరులు ఉండదు సార్. కూలి చేసుకుని బతుకులు వాళ్ళకి లోపల బాధ ఉన్నది కానీ వాళ్ళు పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించే స్తోమతలకు లేదు సార్. కాబట్టి పెద్దలు గౌరవనీయులు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ గారు మా పాఠశాలకు సందర్శించి మా పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్ మీడియా తరఫున. ఓకే, ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏంటంటే అసలు ప్రధానంగా అదనపు క్లాస్ రూమ్ కావాలి సార్. ఒకటి క్లాస్ రూమ్ కావాలి, 2 బెంచీలు కావాలి, 3వది టాయిలెట్స్కు డోర్స్ లేవు, 4వది పెయింటింగ్ కూడా కావాలి సార్. ఇవన్నీ కావాలి. ఓకే, తర్వాత కదా ఒకటి బెంచీలు ఒకటి, పెయింటింగ్ ఒకటి, టాయిలెట్స్కు డోర్స్ ఒకటి. ఇక్కడ చూస్తే ఇక్కడ మొత్తం ఈ చెత్త చెదారం ఎంత ఇట్లా ఈ విధంగా ఉంది అంటే మనం ఇప్పుడు మొత్తం టెక్నాలజీ ఇంకో మారిపోయింది మొత్తం కూడా సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ రావిగూడెం ఊర్లో గ్రామ పంచాయతీ భవనం లేదు సార్. గ్రామ పంచాయతీ భవనం లేక గ్రామ పంచాయతీ భవనం కూడా మా పాఠశాల నిర్వహిస్తున్నారు ప్రభుత్వం. మేము వ్యతిరేకించే పరిస్థితి లేదు. యాజ్ ప్రభుత్వ ఉద్యోగిగా నేను వ్యతిరేకించినా కానీ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు లేదు. ఇది తరలించాలని కోరుకుంటున్నా. సోలార్ సిస్టమ్ కూడా మాకు ఉన్నది సార్. ఆ సోలార్ సిస్టమ్ కూడా తరలించాలని కోరుకుంటున్నా. తరలించి మాకు సహకరించాలని కోరుకుంటున్నా. ధనలక్ష్మి టీచర్ గారు ఉన్నారు, ఇందాక చూశారు కదండి. మేడం కింద కూర్చొని పిల్లలకు చదువు చెప్తా ఉంది. అసలు ఇక్కడ సమస్యలు ఏముంది, ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకసారి ఆ మేడం గారిని అడిగి ఆ మాటలను తెలుసుకుందాం. చెప్పండి మేడం. సార్, మా దగ్గర మొత్తం 31 మంది విద్యార్థులు ఉన్నారు. 5 తరగతులకు అన్ని క్లాసుల పిల్లలు కూడా ఉన్నారు. మాకున్నది ఒకటే తరగతి గది. ఈ ఒకటి తరగతి గదిలో మేము అంతమంది పిల్లలను కూర్చోబెట్టలేము. కాబట్టి మేమేం చేస్తున్నాం, తరగతి గది లేక ఆ రేకుల షెడ్డులో కింద కూర్చోబెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు గాలి వాన వచ్చినా, వర్షం వచ్చినా, వర్షానికి తడుస్తున్నాము, చలికి వణుకుతున్నాము. ఎప్పుడు ఆ రేకులు వచ్చి పిల్లల మీద పడిపోతాయో అన్న టెన్షన్ ఒకవైపు ఉంటుంది. ఒకవైపు పాఠాలు చెప్పుకుంటేనే అప్పుడప్పుడు పైకి చూస్తుంటాము. అందుకాక గబ్బిలాలు, బల్లులు నివాస స్థలంగా అది మారిపోయింది. వాతావరణం అంతే మొత్తం చిందరవందరగా
ఉండిపోతుంది. కాక బెంచీలు కూడా లేవు. క్లాస్ రూమ్ ఉంటే మనకు బెంచీలు వస్తాయి. ఆ బెంచీలు కూడా లేకపోవడం వల్ల పిల్లలు కింద కూర్చోవడం జరుగుతుంది. మరి కింద చూస్తే మేడం మొత్తం కూడా ఇట్లా రాళ్ళు తేలున్నాయి మొత్తం కూడా. మరి పిల్లలు ఇట్లా ఆడుకునేటప్పుడు కింద పడితే పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిన అవకాశం ఉంది కదా? సార్ మనకు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు పిల్లలకు ఆటలు నేర్పించండి, ఆడిపించండి అని అంటారు. కానీ ఈ స్థలంలో చూడండి ఇన్ని రాళ్ళు ఉన్నాయి. మేము దాదాపు చాలా రాళ్ళు తీసి అంగో ఆ విధంగా పేర్చినాం సార్. ఇవన్నీ మేము ఎందుకంటే పిల్లలకు తగిలి ఒక రోజు ఒక అబ్బాయికి తగిలి రక్తం కారుతున్నది. మాకు టెన్షన్ ఆ రోజు నేను ఎంత భయపడ్డానో. ఆ పిల్లలు ఆడుకోవడానికి కూడా సదుపాయం ఉండదు. కాళ్ళకు తగులుతుంటాయి, దెబ్బలు తగులుతుంటాయి. చాలా వరకు మేము నేను పిల్లలు కలిసి తీసినాము ఈ గుండ్లు. కాకపోతే దీనికి మంచిగా మట్టి పోపిచ్చి ఎవరైనా దాతలు వస్తే బాగుండు, కానీ అది కూడా లేకుండా జరిగింది. ఏం చెప్పాలనుకుంటారు మేడం మీరు? సార్ మాకు ప్రత్యేకంగా ముఖ్యమైనది ఏంటంటే మాకు క్లాస్ రూమ్ కావాలి సార్. పిల్లలకు మరీ బయటలో కూర్చొని చదువు చెప్పడము, వాళ్ళకి చలికి వనకడము, వర్షం తడవడము అవుతుంది. ఒకరోజు ఫుల్ వర్షం పడింది సార్. ఒక 4-5 రోజులు కంటిన్యూగా వర్షం పడ్డప్పుడు ఆ వాటర్ అంతా ఇంత లోతుగా వచ్చి పిల్లలు చెప్పులు బయట విడిచి లోపల క్లాస్ రూమ్లో కూర్చోవడం జరుగుతుందిగా. ఆ చెప్పులన్నీ తేలినాయి. తేలి మళ్ళీ అది మేము 4 అయినా కూడా ఆ వర్షం తగ్గలేదు. ఆ చెప్పులు పిల్లలు వెళ్ళేటప్పుడు ఆ చెప్పులను వెతుక్కోవాల్సి వచ్చింది. ఆ మడుగు నీళ్ళల్లో ఇట్లా కాలువలాగా పారింది అనుకోలేదు, ఒక మినీ చెరువులాగా తయారైంది. అందుకని మాకు క్లాస్ రూమ్ కావాలి, పిల్లలు కూర్చోడానికి బొమ్మలుగా బెంచీలు కావాలి. ప్లస్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఒక 10 మంది పిల్లలు ఈ ఊరు నుంచి బయటకు వెళ్తారు సార్. ఆ పిల్లలు మా పిల్లల్ని ఏంటంటే వెక్కిరిస్తున్నారట. ఆ పిల్లలు వచ్చి నాకు చెప్తున్నారు, మీ బడి ఏం బాగుండదు, మీరు కింద కూర్చుంటారు, మీ స్కూల్ నల్లగా ఉంది అని పిల్లలు వెక్కిరిస్తున్నారు. టీచర్ మమ్మల్ని ఇట్లా అంటారు అంటే నాకు ఆ పిల్లలు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏం చేయాలి, ఎవరికైనా ఇప్పుడు మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకని ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మా స్కూల్ని డెవలప్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే మేడం, ఇది ప్రధానమైన సమస్య ఇక్కడ ఈ విధంగా ఉంది సార్. ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు చెట్టు ఉంది చూడండి, ఈ చెట్టు కొమ్మ అటు వాలింది, ఆ రేకుల చెట్టు పైకి వాలింది సార్. మొన్న ఒక రోజు మేము ఎర్లీ మార్నింగే ప్రేయర్ కాలేదు, ప్రేయర్ కాకముందుకే పిల్లలు అక్కడ కూర్చుండ్రు. ఆ గోడ మించి ఒక పాము వచ్చింది. కొద్దిగా అయితే ఆ అబ్బాయిని కాటు వేసేది. ఆ పాము రాగానే మిగతా పిల్లలు పాము అనేసరికి ఆ అబ్బాయి ఇటువైపు జరిగిండు. ప్లస్ ఆ పాము ఆ సౌండ్కి వెళ్ళిపోయింది. ఒకవేళ రోజు ఆ పాము కలిసి ఉంటే ఇప్పుడు ఉపాధ్యాయులుగా మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది. చాలా ఇక్కడ చూడండి సార్, ఈ వాతావరణము ఇందులో అంత పాములు, జెర్రులు, తేళ్ళు అవన్నీ కూడా వస్తుంటాయి. ఎప్పుడు మేము ఒక సైడ్ పాఠాలు చెప్పుకోవాలి, ప్లస్ పిల్లల్ని కాపాడుకోవాలి. ఎప్పుడు వచ్చి ఏ పాము కరుస్తుంది, ఎప్పుడు వచ్చి ఏ తేలు కరుస్తుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం సార్. చాలాసార్లు పాములు వచ్చినాయి. మేము ఇంకా పిల్లల్ని చాలా జాగ్రత్త, వాళ్ళు బయటికి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, వాళ్ళు అటువైపు పోకుండా. ఓకే ఇక్కడ ఒక స్థానికుడు కూడా శ్రీశైలం అనే వచ్చిండు. ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. అక్కడ ప్రధానమైన సమస్య యువకులు, ఎందుకంటే యువకులు మీరు ఇక్కడ చదువుకున్న విద్యార్థి, అడిగి ఇంతకుముందు చదువుకున్న విద్యార్థి ప్లస్ పేరెంట్ ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మరి ఎందుకు మీరు గ్రామస్తులండి, మీరు అంటే దీని అభివృద్ధికి ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటారు, ఇది ఏంది, ఎందుకు ఇట్లా ఉంది స్కూల్ అని చెప్పి ఆయన మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీ పేరేం పేరు? నా పేరు శ్రీశైలం అండి. నా పిల్లలు ఇందులోనే చదువుతున్నారు, 2 పిల్లలు ఇందులోనే చదువుతున్నారు. నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాను. అదేవిధంగా అందరినీ ఈ సంవత్సరం నేను మా ఫ్రెండ్స్తో కలిపి ఒక 10 మంది పిల్లల్ని కూడా ఇలా పంపించగలిగినాము. దీంట్లో ప్రధానంగా మాకు ఒక 2 ఎక్స్టెన్షన్ తరగతి గదులు కావాలి పిల్లల కోసము. అదేవిధంగా గుండ్లు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. ఈ గుండ్లు గతంలో మా ఊరు స్థానికులు కొంతమంది కొన్ని క్లియర్ చేశారు. కొన్ని క్లియర్ చేసే టైంలో వేరే పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఆపారు. ఇప్పుడు ఈ రాళ్ళు మొత్తం క్లియర్ చేసి దీన్ని ఒక లెవెల్ చేసి మట్టి క్లీన్ చేయాలి. ఒక 2 తరగతి గదులు కావాలి. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి టాయిలెట్స్ లేవండి, ఒకటే ఉంది. కొన్ని కొత్తగా మనకు రీసెంట్గా వచ్చే ఫండ్లో కట్టారు, కానీ అది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఆ యూరినల్స్ అది ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఏంటంటే దీనికి తాళం లేకపోవడం వల్ల మా ఊరు వాళ్ళు మొత్తం ఇక్కడ వాటర్కు ఇక్కడికే వస్తున్నారు, ట్యాంక్ దగ్గరికి. ఇన్ని రోజులు ఇంటింటికి వాటర్ వస్తున్నారు, కానీ అది ఎప్పుడు వస్తాయి టైంలో తక్కువ వస్తాయి. కానీ ఇప్పుడు ఈ రాయగూడెం గ్రామంలో ఉన్న అందరం ఇక్కడికి వస్తున్నాం సార్. ఇది ఒకటే ట్యాంక్ ఉందా ఊరు మొత్తానికి? ట్యాంక్ లో వచ్చేది ఇది ఒకటే ఉంది. సమ్ టైమ్ ఉదయం సాయంత్రం కొద్ది ఒక 1/2 అవర్ 1 అవర్ ఇంటికి వస్తే అది అంత లేదు. కాబట్టి ఊరోళ్ళందరూ ఇక్కడికి రావడం వల్ల దీనికి తాళం అనేది వేయలేకపోతున్నారు. అక్కడ మొన్న పిల్లలు ఉండే నల్లాలు ఉన్నాయి ఆ సైడ్, ఆ నల్లాలని హాలిడేస్ టైంలో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే మీకు ఏం కావాలి, సమస్య ఏమున్నది, మీరు దీన్ని ఎవరైనా ఎమ్మెల్యే దృష్టి తీసుకోవాలనుకుంటారా, ఎవరైనా ఫౌండేషన్ వాళ్ళ దృష్టి తీసుకోవాలనుకుంటారా, దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటారు? అదే సార్, ఎమ్మెల్యే గారికి కూడా నేను కలవడానికి ట్రై చేస్తున్నాను. గతంలో మేము చదువుకున్న విద్యార్థులందరితో కలిపి మన ఊరు మన బడి అని ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసినాం. అందరికీ అవేర్ చేసినాం, మన పిల్లల్ని
మన ఊరికి ఉన్నది ఏకైకది గవర్నమెంట్ స్కూల్ ఇది ఒకటే ఉంది. ఇప్పుడు మన ఊరికి ఒక హాస్పిటల్ తీసుకురాలేము, ఏం తీసుకురాలేము. మనం ఇట్లా పిల్లల్ని బయటికి పంపించడం వల్ల మన ఊర్లో స్కూల్ లేకుండా అవుతుంది. కాబట్టి మన ఊరు పిల్లలందరూ ఇళ్ళనే చదివించుకుందామే. మనం అందరం ఇళ్ళకి పంపించగలిగితే రూమ్స్ ఏదైనా అడుగుతారు. ఇద్దరు ఇప్పుడు ఒక సారు మేడం ఉన్నారు, మన స్ట్రెంత్ ఉంటే ఇంకొక మేడం కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మాకు కావాల్సింది ఒక 2 క్లాస్ రూమ్స్ కావాలి. ఈ గ్రౌండ్ క్లీన్ చేసి పిల్లలు ఆడుకోవడానికి చేయండి. అదేవిధంగా ప్రహారీ కూడా కొంచెం చిన్నగా ఉంది. ఒకవేళ తాళం వేసుకోవడానికి అవకాశం లేకుండా వాటర్ ట్యాంక్ ఉన్నది, అది బయట లేదు. ప్లస్ ఈ గోడ కొంచెం పెద్దగా చేస్తే పిల్లలు దూకి వచ్చి దీంట్లో ఉన్నటిని ఎత్తుకెళ్తున్నారు. మొన్ననే ఒక 5 నల్లాలు తీసుకెళ్లారు. అది కాబట్టి ఒక గ్రౌండ్ని క్లియర్ చేయాలి. స్కూల్కు పెయింట్ కావాలి. పెయింట్ కూడా ఇదే వాట్స్ ఇండియా మ్యాప్. ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా ఈ స్కూల్లో నిర్వహిస్తున్నారు. అంటే మీ ఊరికి సపరేట్ గ్రామ పంచాయతీ అంటూ లేదా? ఇన్నేళ్ళ నుంచి మీ నాయకులు ఉన్నారు, మీ ఊళ్ళో సర్పంచులు అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఇవాళ ఒక గ్రామ పంచాయతీ కూడా ఎందుకు కట్టుకోలేకపోయారు అసలు? అంటే ఈసారి కొత్తగా అయింది గ్రామ పంచాయతీ, ఒకేసారి సర్పంచ్గా అయ్యాడు అతను. వాస్తవానికి గ్రామ పంచాయతీ నేను అంత దూరం తెలియదు, నేను ఇన్వాల్వ్ గాను. కానీ గ్రామ పంచాయతీ వచ్చింది మనకని ఊర్లో ఒక చోట గుంతలు తీశారు. మళ్ళీ ఏమైందో నేను వెళ్ళిన వార్డు మెంబర్ లేదా గ్రామ సభ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్నారు, అది అలాగే కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా ఇక్కడనే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నర్సరీ చూడండి, నర్సరీ కూడా ఇంతకుముందుకు అక్కడ మాకు వేరే చోట అవకాశం ఉంది నర్సరీ నిర్వహించుకోవడానికి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చలేదు? అది తీసుకురావడం వల్ల ఈ పురుగు పూసి రావడము, దోమలు గరవడము అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వేరే ఈదమ్మ గుడి దగ్గర పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది, అక్కడ నర్సరీ ఇంతకుముందుకు నిర్వహించారు కూడా. మరి ఈసారి స్కూళ్ళకి ఎందుకు తీసుకొచ్చి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తేటగా ఉంటే బాగుంటుంది. నర్సరీ పెట్టి నిన్న మొన్న ఇదంతా కట్టి ఉంటే గ్రీన్ మ్యాట్, దానివల్ల ఈ పురుగు పూసి రావడం పిల్లలకి ఇబ్బంది అవుతుంది. డైలీ వాటర్ కొట్టడం వల్ల దోమలు కావడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ నర్సరీని ఈ గ్రామ పంచాయతీని సపరేట్ మన ఊరి కోసము కట్టుకుందాం. దానికి ఏందనేది రేపు ఎలక్షన్ తర్వాత అయిద్దని తెలుస్తుంది. కానీ ఈ ప్రజెంట్ ఈ స్కూల్ కోసం ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎవరికైనా ఆపద ఉందంటే కొన్ని స్కూళ్ళకి ఏదైనా మరమ్మతులు కానీ తనకు తోచిన సహాయం చేస్తూ ఉన్నారు. మీరేమన్నా వెళ్ళి కలిసే ప్రయత్నం చేశారు? ఎందుకంటే కూతవేడు దూరంలో మీకు దగ్గరలో ఉంది, కాలినడకల పక్కనే మీ మునుగోడు క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నది. ఏ రోజైనా వెళ్ళి మీ ఊరు స్థానిక వెళ్ళి కలిసే ప్రయత్నం చేసిరా? అయితే నేను ఇది చాలా రోజులకెళ్ళి ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఉప ఎన్నికలప్పటికెళ్ళి కూడా చెప్తున్నాను. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా అడిగాను, సార్ ఇప్పుడు సారు చాలా దిక్కులో చాలా చేస్తున్నాడు, మన దాని గురించి చెప్పండి అంటే ఒక నాయకుడు ఏమన్నాడు, మనం ఒకరిద్దరం పోతే కాదు, నేను ఆల్రెడీ సార్ చెప్పిన ఒక 20 మంది 30 మంది రావాలంటే అంతమంది అవ్వట్లేరు. కనీసం నన్నన్న తీసుకుపోయే ఛాన్స్ ఉంటే నేను కూడా సార్కు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఫౌండేషన్ ద్వారా చాలా దిక్కులో చేస్తున్నారు సార్, మాకు ఒక 2 క్లాస్ రూమ్స్ ఇవ్వండి, ఈ గ్రౌండ్ క్లియర్ చేయండి, స్కూల్కు పెయింట్స్, పిల్లలకు కింద కూర్చున్నారు సార్ ఒక బెంచెస్, డెస్క్ బెంచెస్ అవి ఒకటి ఏర్పాటు చేయండి సార్. అదొకటి నేను నా తరపు నుండి కోరుకుంటున్నాను. ఒకసారి మీరు మా స్కూల్కు రండి సార్, మీరు స్కూల్కి వచ్చి చూసిన తర్వాతనే మీరు చేయండి, మేము చెప్పడం కాదు, మీరు చూడండి, ఒకసారి రండి సార్. ఓకే, ఇక్కడ చూస్తే అండి ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ రావిగూడెం పరిస్థితి కాదు, రాష్ట్ర పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఎక్కడ కూడా తరగతి గదులు లేకుండా ఉన్నాయి, ఎక్కడ స్కూల్లో బెంచీలు లేవు, ఏం లేవు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మేము కార్పొరేట్ లెవెల్లో మేము ప్రైవేట్ విద్యను అందిస్తాం, ప్రైవేట్ స్కూళ్ళను కట్టిస్తామని చెప్పి మాటలు చెప్పారు. కానీ ఇక్కడ చూసుకునే పరిస్థితి ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉంది, మొత్తం చెత్త ఉన్నది, చెదారము రేఖ షెడ్డి కింద చదువు చెప్పుకునే పరిస్థితి ఉన్నది, సరిగా స్కూళ్ళలో టీచర్లు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి స్కూళ్ళను గుర్తించి వాళ్ళకి మరమ్మతులు చేయించాలని చెప్పి వైఫై మీడియా ద్వారా కోరడం జరుగుతూ ఉంది. ఇక ఫైనల్గా మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడ స్థానికుల తరపున అదేవిధంగా ఇక్కడ విద్యార్థుల తరపున జర్నలిస్ట్ రామన్నగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దయచేసి మీరు మీ సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా మీరు ఇక్కడ కొంత సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.